దేవుడు మనం కార్చే ప్రతి కన్నీరు చూస్తూ ఉంటాడు. కొంతమంది రహస్యంగా ఏడ్చేవారు ఉంటారు, నాలుగు గోడల మధ్యలో ఏడ్చి మొర పెడతా ఉంటారు. దేవుని స్తోత్రం. కానీ కొంతమంది మనసులో ఏడుస్తూ ఉంటారు, ఏంది ప్రభువా మాకు ఈ బాధలు ఇంకెంతకాలము మేము భరించాలి అనేవాళ్ళు. మనసులో ఎవరికి తెలియకుండా. మరి హన్నా బిడ్డలు లేనప్పుడు ఎక్కడ ఏడ్చింది? మందిరంలో ఆమె మూలుగుతా ఉందంట. మందిరంలో ఆమె మూలుగుతుంది. ఆమె మూలుగుతుంటే అక్కడ ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఆమె లోపల కుళ్ళిపోతుంది, కుమిలిపోతుంది. లోపల ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభా ఏంటి మా బాధలు, మా కష్టాలు, మా పరిస్థితులు ఏంటి, మేము ఇందులోంచి బయటపడాలి అని ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ అది బయట ప్రపంచానికి ఎవరికి తెలీదు. కట్టుకున్న భర్తకి తెలీదు, కట్టుకున్న భార్యకి తెలీదు, బిడ్డలకు ఎవరికి తెలీదు. కానీ సంఘంలో కాపరికి కూడా తెలియదు ఆ బాధలు. కానీ అక్కడ ఏలీ ప్రవక్త ఉన్నాడు, ఆయనకు అర్థం కాలేదు. కానీ ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమెకు సంతానం దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె గర్భఫలం ఇచ్చాడు. అలాగే రహస్యమందు చేయుచున్న ప్రతి ప్రార్థన పరలోకమందున్న తండ్రి ఆలకిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో కానీ, ఇందాక అయ్యగారు అన్నట్టు అమ్మ మీరు వినండి వినండి అని చెప్తా ఉన్నాడు. మీరు వినాలా, దేవుని మాట వినాలా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం. వినకపోతే నువ్వేం చేయగలవు చెప్పు? మీరు వినలేదనుకో, ఇటు వదిలేస్తే ఉపయోగం ఏముంటాయి? మన చర్చికి వచ్చి కూడా ప్రయోజనం లేదు. వినాలా. విని ఇస్సాకు విత్తనం వేసి ఆయన నూరంతలుగా ఆశ్రయించబడినప్పుడు మనం ఎందుకు ఆశ్రయింపబడకూడదు అనే ఆలోచన మనకు రావాలా. ఇస్సాకు ఒక్కడే దేవుని బిడ్డ కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం దేవుని బిడ్డలమే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరం దేవుని బిడ్డలమే. కానీ ఇస్సాకు కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించింది. ఇస్సాకు కుటుంబం అంతా కూడా దేవునితో నడిచింది. అందుకని దేవుడు ఇస్సాకు కుటుంబాన్ని దీవించాడు. హల్లెలూయా. మనం కూడా కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలి. దేవునితో నమ్మకంగా ఉంటే నీ చిన్న జీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, 5 రొట్టెలే కదా, 2 చేపలే దేవుని చేతిలో పెట్టినప్పుడు ఎంతమందికి భోజనం అయింది? అది 5,000 మంది. ఈరోజు చాలా మాకు చిన్న జీతం పాస్టర్ గారు, ఇందులో నుంచి మేమేమి ఇవ్వగలం పాస్టర్ గారు, మేమేం చేయగలం చెప్పండి? మా చిన్న శాలరీ మాది, మాకు 5,000, 10,000, 15,000, 20,000 శాలరీ, మేమేం చేయగలం అంటారు. నేను ఒకటే చెప్తాను, వెదజల్లి పంట కోయండి. ప్రైజ్ ది లార్డ్. పొలంలో చల్లకుండా మనకి పంట రాదు. దేవుని మాట వినాలి. విత్తనం వేయకుండా ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి రావు. వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనం వేస్తేనే పంట వస్తుంది. విత్తనం వేయకుండా వ్యవసాయం పొలంలోంచి గింత పంట కూడా రాదండి, అసలేం రాదు. నువ్వు ఖాళీగా వదిలేస్తే ఆ పొలంలో ఏమొలుస్తాయి? అన్ని ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, పిచ్చి చెట్లు. ఇప్పుడు నీ ఇంట్లో ఏమున్నా ఇవే ఉంటాయి. నువ్వు వదిలేసావు. నువ్వు దేవుని మాటను ఏం చేసావు? వదిలేసి ఏం చేసావంటే నేను చేయలేను. నీ మనసు ఏమనిపిస్తుంది? నేను ఇవ్వలేను, నేను చేయలేను, నా చేత కాదు, నాకు కొంచెమే జీవితం, నాకు కొంచెమే జీతం, కొంచెమే నా బ్రతుకు, ఇందులో నేను ఏమి ఇవ్వగలను, ఏం చేయగలనని ఒక ఆలోచన ఏం చేస్తానంటే నేను ఎప్పుడు తొలి చేస్తుంటుంది. అందుకని నువ్వేం చేయలేవు. అందుకని ఇప్పుడు నీ ఇంట్లో ఏమున్నాయి? ఇంట్లోకి వెళ్ళి చూస్తే అన్నీ ఖాళీయే. ప్రైజ్ ది లార్డ్. బ్యాంకులో ఖాళీ, బీరువాలో ఖాళీ, ఎక్కడ చూసినా ఎంటీ, ఏమి లేవు, అంతా ఖాళీయే ఉన్నాయి. అంతా ఖాళీ అంటే నువ్వు దేవుని దగ్గర దాచిపెట్టింది ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర నువ్వు దాచింది ఏమి లేదు. అందుకంటాడు, దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటే మన ఇంట్లో కూడా ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరం పచ్చగా ఉంటే దేవుని మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి పచ్చగానే ఉంటుంది. దేవుని మందిరము సరిహద్దులు విశాలపరచబడుతుంటే ఆ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా విశాలపరచబడతారు. దేవుని మందిరం ఎదుగుతా ఉన్నప్పుడు ఆ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎదుగుతానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని మందిరానికి మనకు లింక్ ఉంది. దేవుని మందిరానికి మనకు ఒక లింక్ ఉందండి. అందుకనే దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. బైబిల్ యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లెదరు. ఎంతమందికి తెలిసి ఈ మాట? యెరూషలేముని ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము అనగా దేవుని పట్టణం. యెరూషలేము అనగా దేవుని
పట్టణం, దేవుడు నివసించు స్థలం. యెరూషలేము అనగా దేవుని మందిరం. సొలొమోను రాజు యెరూషలేములో మందిరం కట్టాడు. ఏం కట్టాడు? మందిరం కట్టాడు అక్కడ. అందుకనే ఆ యెరూషలేము అనే పట్టణానికి అంత పేరు వచ్చింది. అది అబ్రహామైన మన పితరుడికి ఇచ్చినటువంటి స్థలం. ఆ తర్వాత ఇసాకు, యాకోబు వీళ్ళందరికీ దేవుడిచ్చినటువంటి ప్రాపర్టీ అది. అందుకనే దేవుడు అంటాడు అది దేవుడు నివసించు స్థలం. ఆ స్థలాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ప్రేమించండి, ప్రేమిస్తే వర్ధిల్లుతారు. బైబిల్ ఏం చెప్తుందంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను కదండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను. దేవుణ్ణి మనం ప్రేమించాలంటే ముందు ఆయన మందిరాన్ని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నివసించు స్థలాన్ని మనం ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించినట్టే. ఆయన్ని ప్రేమించిన వారు వర్ధిల్లుతారు. ఇవాళ మంచి ఉద్యోగం కావాలి, మంచి చదువు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి వాహనం కావాలి, అన్ని మంచి ఉద్యోగం కావాలి, మంచి స్థాయిలో ఉండాలి. ఇవన్నీ ఎవరివ్వాలి? ఇవన్నీ ఎవరివ్వాలి చెప్పాలి. ఇవన్నీ ఎవరివ్వాలి? దేవుడే మనకి ఇవ్వాలి. దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని మందిరం, ఆయన నివసించు స్థలాన్ని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. మీరు చూడండి, ట్రై చేయండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి. నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే నువ్వు వర్ధిల్లుతావు. ప్రేమ లేనివాడు చెప్పండి, ప్రేమ లేనివాడు దేనికి పనికిరాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించడం చేతగాకపోతే మనం దేనిలోనూ ఫలభరితంగా ఉండలేం. లోపలెక్కడో మూలుగుతూ అన్న ప్రార్థన చేసి ఆలకించి ఆమె గొడ్రాలితనాన్ని తీసివేసి కుమారుని ఇచ్చాడే దేవుడు. ఉపవాసం ఉండి రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, రహస్యంగా చేయి ప్రార్థన, నా తండ్రి ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చినన్నాడే. ఇవన్నీ వ్యర్థమై ఎట్లా పోతే దేవుని మాటలు. సొలొమోను ఒక మందిరము కట్టించి ఆ మందిరములో కట్టించినప్పుడు ఆయన ఏమన్నాడంటే కొన్ని మాటలు అన్నాడు. అక్కడ నేను వాక్యం చెప్పను కానీ కొన్ని మాటలు చెప్తా. ఆ మందిరము మీదంట దేవుని కనుదృష్టి ఉందంట. ఫస్ట్ ఆయన మొట్టమొదటిగా అంటాడు, అయ్యా ఇదిగో ఇశ్రాయేలీలు అనేక మంది ప్రజలు ఈ మందిరంలోనికి వచ్చినప్పుడు ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉండునుగాక. దేవుని మందిరం మీద ఏముంది? దేవుని యొక్క కనుదృష్టి ఉంది. అంటే ఇక్కడికి ఎవరెవరు ఏ బాధలు వస్తున్నారు, ఎవరెవరే వ్యాధులు వస్తున్నారు, ఏ సమస్యలు వస్తున్నారు, ఏ నిందలలో వస్తున్నారు, ఏ అవమానంలో వస్తున్నారు, ఏ ఆలోచనతో వస్తున్నారు, ఏ బలహీనతలో వస్తున్నారు, వీళ్ళందరి ప్రార్థన మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళందరి ప్రార్థన మీద దేవుని యొక్క ఏముంటది? కనుదృష్టి. కనుదృష్టి ఉంటుంది. ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరు తినకపోతే, అన్నం తినకపోతే ఆ తల్లి తండ్రి కనుదృష్టి ఉంటుంది. వీడు తినలేదు ఇవాళ, అన్ని పడుకున్న లేపడుగో ముద్ద పెడతారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరి మీద దేవుని కనుదృష్టి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఉంది. ఆయన కనుదృష్టి ఉంది. అక్కడ ఏమంటాడంటే ఈ మందిరములోకి ఎవరైతే అడుగుపెట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతారంట, దేవుడంట వారికి క్షమాపణ ఇస్తాడంట. దేవుని మందిరములో మనకేం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ ఎక్కడ కూడా దొరకదు, ఎక్కడ దొరకదండి. ఎంత దూరం పైన క్షమాపణ దొరకదు. మన పాపానికి క్షమాపణ దొరికే స్థలం దేవుని మందిరం. ఎంత ఘోర పాపినైనను నేను క్షమిస్తాను అన్న దేవుడు ఎక్కడున్నాడంటే ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెంత ఘోర పాపివైనా, ఎలాంటి వ్యక్తివైనా నీవు మనస్సు మార్చుకొని దేవుని సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు క్షమాపణ దయచేస్తాడు. ఒకటి ఏంటి? దేవుని కనుదృష్టి దేవుని మందిరం మీద ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మీద దేవుని కనుదృష్టి ఉంది. రెండవది, మనం ఏదైతే ఒప్పుకుంటామో వారికి క్షమాపణ దొరికే స్థలం ఇది. చెప్పండి, రెండోది ఏంటి? ఇక్కడ ఏం దొరుకుతుంది? మనకి క్షమాపణ దొరుకుతుంది. ఇంకో మూడో విషయం చెప్తాను. ఇది న్యాయస్థానం అని చెప్తుంది బైబిల్.
ఏం చెప్తుంది ఇది? సొలొమోను అంటాడు, ఎవరైనాను ప్రభువా నీ ఎదుట తప్పిదము చేసినడలా వారికి ఏదైనా పంచాయతీలు కానీ ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ప్రభా ఇదిగో నీ మందిరంలోనికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభువా ఇదిగో వారికి నీవు న్యాయము తీర్చు అంటాడు. ఇక్కడ ఇది కోర్టు అండి. దేవుని మందిరం అంటే ఏంది? కోర్టుని. కోర్టులో కూడా న్యాయం దొరకదు. కానీ దేవుని మందిరములో ఎవరైనా నీకు అన్యాయము చేసినట్టు అనిపిస్తే నువ్వు దేవుని మందిరములోనికి వచ్చి నీవు మొర్ర పెడితే నీకు న్యాయాన్ని తీరుస్తాడు. ఇక్కడ దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? నీకు న్యాయం దొరుకుతుంది. నువ్వు ఎవరి చేతిలోనే అన్యాయం అయిపోతే, నీ భర్త చేతిలో, నీ భార్య చేతిలో, నీ అత్తబాబుల చేతిలో, నీ ఇరుగు పొరుగు వారి చేతిలో, పొలం విషయంలో, అన్నదమ్ముల విషయంలో, అక్కజల్ల విషయంలో, ఇంకా దేని విషయంలోనైనా ఎక్కడైనా నీవు అన్యాయమైపోతే దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు మొర్ర పెడితే అంట ఆయన నీ పక్షములో నిలబడి న్యాయాధిపతి అయిన దేవుడు నీకు న్యాయం తీరుస్తాడంట. హల్లెలూయా. ఏం తీరుస్తాడైనా? మొదటిగా దేవుని దృష్టి ఎక్కడ ఉంది? దేవుని మందిరములో ఉంది. ఆ మందిరములో ఉన్న మన మీద ఉంది. రెండవది స్థలము, మనకు క్షమాపణ దొరికే స్థలము. మూడవది ఏంటిది? ఇది న్యాయపీఠం. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది న్యాయము దొరికే స్థలం. నీకు ఎక్కడైనా అన్యాయం జరగవచ్చు, కానీ దేవుని మందిరములో నువ్వు ప్రార్థన చేస్తే నీకు అన్యాయము జరగదు. అక్కడ నీకు న్యాయం. రెండవది అంటాడైనా ఇది వైద్యశాల అంట. దేవుని స్తోత్రం. హాస్పిటల్. ఏంటిది? హాస్పిటల్ అంటాడైనా ఎవరైనా రోగములో కానీ వ్యాధిలో కానీ ఏ సమస్యలోనే కానీ అయ్యా ఇదిగో నేను నీ కొరకు నిర్మించిన ఈ మందిరములో ఎవరైనా వచ్చి ఇక్కడ మొర్ర పెట్టినడలా వారి వ్యాధులను స్వస్థపరచు స్థలం. ఏంటండి ఇది? వైద్యశాల. చెప్పాలి. ఏ స్థలం ఇది? ఒకటి క్షమించే స్థలం, రెండవది న్యాయం తీర్చే స్థలం, మూడవది వైద్యశాల. ఇక్కడ దొరకనిదంటూ ఏది ఉండదు. ఒకవేళ మనకు దొరకట్లేదంటే మనం కరెక్ట్గా లేవని అర్థం. నాకు స్వస్థత రాలేదు పాస్టర్ గారు, నాకు క్షమాపణ రాలేదు పాస్టర్ గారు, నాకు న్యాయం జరగట్లేదంటే నువ్వు కరెక్ట్గా ఉండు. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ స్థలం అండి ఇది? న్యాయము తీర్చే స్థలము. రెండవది ఏంటంటే కరువులో కానీ కాటకాల్లో కానీ ఏదైనా ఇబ్బందుల్లో, పేదరికంలో, దరిద్రములో, లేమిలో ఉంటే కూడా ఈ స్థలం ఎలాంటిదంటే ఇదిగో నీ పొలమును తిను పంటను తిరుగు పాడు చే పురుగులను చంపి ఇదిగో నీ విత్తిన ప్రతి విత్తనాన్ని ఆశీర్వదించే స్థలం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎలాంటి స్థలం అంటండి? నీ కరువు కాటకాలను తొలగించి దీన్ని సమృద్ధిగా ఆశీర్వదించే స్థలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్థలములో దొరకనదంటూ ఏది కూడా ఉండదు. ఒకవేళ మనలో అవిధేయత ఉండి మనం కరెక్ట్గా లేకపోతే, మనం కరెక్ట్గా మారు మనసు లేని వాళ్ళం అయితే, సరైనటువంటి క్రమమైన లెక్కలో మనం లేకపోతే మనకి ఎంత కాలం ఉన్నా కూడా ఏమీ జరగదు. కానీ దేవుని మందిరములో దొరకందంటే ఏది కూడా లేదు. ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. రెండవది న్యాయము దొరుకుతుంది. మూడవది స్వస్థత దొరుకుతుంది. నాలుగవది మన కరువు కాటకాల్లో నుంచి మనకి సమృద్ధి దొరుకుతుంది. ఐదవది ఏముందో తెలుసా అండి? ఎక్కడైతే నీ శత్రువును చూసి నువ్వు పారిపోతావో, పారిపోయిన నిన్నంట దేవుడు పట్టుకొచ్చి మళ్ళీ అదే స్థలంలో నిలబెట్టి ఆయన నామాన్ని గణపరుచుకుంటాడంటే ఇక్కడ మొరపెడితే. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం శత్రువులను చూసి, కొన్నిసార్లు పరిస్థితులు బాగలేక ఊరొదిలి పెట్టి, పరిస్థితులు బాగలేక అన్ని పారిపోతాం మనం. ఎక్కడి నుండి నువ్వు పారిపోయొచ్చావో పరిస్థితులు బాగలేక అదే స్థలములో మరలా దేవుడు నిన్ను నిలబెట్టి నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువులు ఎదుట నీ గొప్ప విందును చేసే స్థలం ఇది. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరంలో దొరుకుతాయి. నేను 5 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? మొదటిది చెప్పండి. మొదటిది ఏంటి? దేవుని కనుదృష్టి నిలిపే స్థలం దేవుని మందిరం. ఈ మందిరంలో నువ్వు ఏ పరిస్థితిలో వస్తున్నావో ఆయన దృష్టి నీ మీద ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఒకటి. రెండవది మీకు గుర్తుండిపోవాలి. రెండవది క్షమాపణ దొరికే స్థలం. ఇక్కడ ఏం దొరుకుతుంది? ఎవరు నిన్ను క్షమించకపోయినా, ఎవరు నిన్ను త్రోసేసినా, ఎవరు నిన్ను నెట్టేసినా ఇక్కడ నీకేం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. మూడవది న్యాయము తీర్చే స్థలం.
ఎక్కడికి వెళ్ళినా నీకు అన్యాయం జరగవచ్చు. నాలుగవది, ఎక్కడికి వెళ్ళినా మీకు అన్యాయం జరగవచ్చు, ఎక్కడ మీకు న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు న్యాయం దొరుకుతుంది. దొరుకుతుందమ్మా? ఒకరోజు వీళ్ళ పొలం విషయంలో ప్రార్థన చేశాం, దొరికిందా న్యాయం? న్యాయం దొరికింది. ప్రైజ్ ది లార్డ్. న్యాయము దొరికింది. న్యాయము తీర్చే స్థలం. నువ్వు ఎక్కడికో వెళ్ళొద్దు, ఎక్కడికో పరిగెత్తద్దు, నీకు ఇబ్బందులకు పరిగెత్తద్దు. దేవుని మందిరములోకి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళేసి మొరపెట్టు. దేవుని స్తోత్రం. నీకు న్యాయం తీరుస్తాడు దేవుడు. ఇంకోటేంటి, నీ కరువులో నీకు సమృద్ధినిచ్చే స్థలం ఇది. ఎంత సంపాదించినా కూడా అభివృద్ధి లేదనుకోండి, ఆ మిడతలు తినేసినట్టు ఏదో తినేసిన పంటలాగా అంత కరువులో నువ్వు బ్రతికినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో ఆ కరువు, ఆ దరిద్రాన్ని కలుగు చేసే ఆ దురాత్మను వెళ్ళగొట్టి నీకు సమృద్ధినిచ్చే స్థలం ఇది. ఏ స్థలం ఇది? నీకు సమృద్ధినిచ్చే స్థలం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ శత్రువుని చూసి అయితే నువ్వు పారిపోతున్నావో ఆ శత్రువు ఎదుట నిన్ను నిలబెట్టే స్థలం.